గుంటూరులో దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలు దళిత బీసీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. మతం ఆధారంగా వివక్షత సరికాదని స్పష్టం చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాడు హైకోర్టుకు పోయి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఇతను పాస్టర్, ఇతను భార్య, ఫ్యామిలీ మొత్తం కూడా 10 సంవత్సరాల నుంచి పెట్టు పాస్టర్ కాబట్టి క్రిస్టియానిటీ తీసుకున్నావు కాబట్టి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1990 ప్రకారం హైకోర్టు ఏం చెప్తా ఉందో దాన్ని సమర్థిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇప్పుడు మనం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం. మనం కూడా అనివార్య పరిస్థితుల్లో ఏదో మతానికి మనం సపోర్ట్, నిజం, కులం వాస్తవం, మతం విశ్వాసం, మతం నమ్మకం. మరి రాజ్యాంగం ఏం చెప్తా ఉంది? డిబేట్ మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఒక నిర్మాణాత్మకమైన సలహాల మేరకు ఒక నిర్దిష్టమైన డిస్కషన్ జరగాలి. ఒక ఇంటలెక్చువల్ అవుట్పుట్ పోవాలి సమాజానికి. దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా కోల్పోతారని గత నెల 24న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని రాజ్యాంగ విరుద్ధమైన తీర్పుగా భావిస్తూ ఆ తీర్పును నిరసిస్తూ ఈరోజు గుంటూరు పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి పెద్దలు అన్న సాధు మాల్యాద్రి గారు, సికా సురేష్ గారు, పాటిబండ్ల కోటేశ్వరరావు గారు, భక్తుల వీరస్వామి గారు, చంద్రానాయక్ గారు, చంద్రశేఖర్ అన్న, అనేక మంది దళిత ప్రజా సంఘ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నేను కూడా పాత్రికేయ పెద్దలకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి సవినయంగా ఒక విన్నపం చేస్తా ఉన్నాను. సమయం కొద్దిగా అటు ఇటు అయినా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. నేను రామాయణ భారతాల గురించి, భాగవతాల గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే నేటి కాలం కృతాయుగం కాదు, త్రేతాయుగం కాదు, ద్వాపర యుగం కాదు, ఇది కలియుగం. కలియుగంలో అంబేద్కర్ యుగం. ఈ అంబేద్కర్ యుగంలో దాదాపు 76 సంవత్సరాల తర్వాత అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులకు తూట్లు పొడిసే విధంగా ఈరోజు ఆర్ఎస్ఎస్ మనువాదపు ఎజెండా ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం పూర్తిగా అమల్లోకి వచ్చిన రోజు. 1950 జనవరి 26న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
2 సంవత్సరాల 11 నెలల పాటు శ్రమించి ఈ దేశానికి దశను దిశను నిర్దేశిస్తూ ఈ దేశంలో ఉండబడినటువంటి నిమ్న వర్గాల ప్రజలకు, ఈ దేశంలో ఉండబడినటువంటి అణగారిన వర్గాల ప్రజలకు, ఈ దేశంలో ఉండబడినటువంటి ముస్లింలకు, మైనారిటీలకు, క్రైస్తవులకు, ఈ దేశంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పిస్తూ రాజ్యాంగాన్ని అందించిన రోజు 1950 జనవరి 26న ఎప్పుడైతే గణతంత్రం అమల్లోకి వచ్చిందో, ఎప్పుడైతే భారత రాజ్యాంగం సంపూర్ణంగా అమల్లోకి వచ్చిందో, ఆనాడుండబడిన పాలకుల గుండెల్లో గుణపాలు దిగినట్టయింది. ఆనాడు పాలకులు బాబాసాహెబ్ అంబేద్కర్ సమానత్వ హక్కుని, భావ ప్రకటన స్వేచ్ఛని, వాటన్నిటికంటే మత స్వేచ్ఛను ప్రసాదించాడు, ఓటు హక్కునిచ్చాడు. ఇన్ని హక్కులు దళితులకు చేరితే, ఈ రాజ్యాంగం సంపూర్ణంగా అమలైతే మన వ్యవస్థలు కూకటి వేళ్లతో పెకిలించబడతాయని ఆలోచించినటువంటి పాలకవర్గం ఆనాడే మత స్వేచ్ఛను అడ్డుకునేందుకు కుట్రలు పన్నింది. ఆనాడే మత స్వేచ్ఛను నిలువరించేందుకు కుట్ర పన్నింది. దానిలో భాగమే 1950లో వచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో దళితులు క్రైస్తవుల మతంలోకి మారితే ఎస్సీ హోదా కోల్పోతారనేటువంటి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తీసుకొచ్చే క్రమంలో రాజ్యాంగంలోని 341 అధికరణని ఉదహరించారు. భారత రాజ్యాంగంలోని 341 అధికరణ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసేయాలన్నా అధికారం పార్లమెంటుకే ఉంది, రాజ్యాంగ సవరణ ద్వారా జరగాలని దగ్గర ఉంది. ఇక్కడ రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టినట్టుగా రాష్ట్రపతి ద్వారా ఈ ఆర్డర్ని ఇప్పించడం అంటే, ఆనాడు రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ ఉండడం, ఆ బాబు రాజేంద్ర ప్రసాద్ దళితుల అభివృద్ధికి, లేకుంటే దళితులను క్రైస్తవ మతంలోకి మారితే హోదా కోల్పోతారు అనడానికి ఆనాడు ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తీసుకొచ్చి అడ్డం పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మరి అదే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950లో వస్తే నేడు 2026 అంటే దాదాపు 76 సంవత్సరాలు. ఈ 76 సంవత్సరాల పాటు మార్పులు జరగలేదా అంటే మార్పులు చాలా స్పష్టంగా జరిగినాయి. మార్పులు జరగలేదా అంటే మార్పులు చాలా స్పష్టంగా జరిగినాయి. 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అయితే 1956లో సిక్కులను, 1990లో బౌద్ధులను సవరణ చేసి ఎస్సీలో కలిపిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. అంటే ఎస్సీ హోదా ఇచ్చిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. సిక్కులు ఒక బలమైన ఉద్యమాన్ని అక్కడ నిర్వహిస్తే సిక్కులను ఎస్సీలో కలిపే ప్రయత్నం జరిగింది. బౌద్ధులు శాంతియుతంగా వాళ్లకు ఉండబడినటువంటి విలువిద్యల, మర్మకళల వాటిని ప్రదర్శించే దగ్గర వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే బౌద్ధులను కూడా ఎస్సీ హోదాలో కలిపే ప్రయత్నం చేసింది. వీటన్నిటికంటే అత్యంతంగా ప్రపంచ దేశాల్లోనూ భారతదేశంలోనూ మెజారిటీగా ఉండబడినటువంటి వాళ్ళు క్రైస్తవులు, ముస్లింలు. క్రైస్తవులు, ముస్లింలను మాత్రం సిక్కులైన ఎస్సీ హోదా అనుభవించవచ్చు, లేదు బౌద్ధులైన ఎస్సీ హోదా అనుభవించవచ్చు. కానీ ఈ దేశంలో మాత్రం క్రైస్తవులు, ముస్లింలు ఎస్సీ హోదా అనుభవించకూడదనేటువంటి కుట్రపూరితమైన చర్యలతోనే ఈరోజు ఈ ఏదైనా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని అడ్డం పెట్టి ముందుకు వచ్చిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. వాస్తవానికి చింతాడ ఆనంద్ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆయన, ఈ జిల్లాకు సంబంధించిన ఆయన, గుంటూరుకు ఆయన పాస్టర్గా ఉండి ఆయన మీద కుల వివక్షత జరిగితే, దాడి జరిగితే ఆ దాడిని నిరసించిన ఆయన ఎస్ఎస్టీ కేసు పెట్టడం జరిగింది. ఆ ఎస్ఎస్టీ కేసు హైకోర్టు కొట్టేస్తే దాని మీద సుప్రీంకోర్టును సవాల్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని కాసుకోకూడినటువంటి ఆర్ఎస్ఎస్ మనువాదపు ఎజెండాలో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు కూడా దానిని కొట్టివేస్తూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సాగ్గా చూపించి ఈరోజు
దళితులకు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదాను కోల్పోతారు అని చెప్పని మరొకసారి స్పష్టం చేస్తూ చెప్పిన విషయాన్ని కూడా మనం గమనించాలి. అంటే ఈ దేశంలో ఎవరైనా మతం మారచ్చు. అది మాకు భారత రాజ్యాంగం 25 ఆర్టికల్ ద్వారా ఇచ్చినటువంటి హక్కు. కానీ మతం మారినా కులం మారదు అని చెప్పని మతం మారినా కులం మారదని చెప్పని హైకోర్టు తీర్పులు, అలహాబాద్ కోర్టు తీర్పు, మతం మారినా పుట్టుకతో వచ్చే కులం మారదు అని చెప్పని హైకోర్టు తీర్పులు, వీటన్నిటితో పాటు భారత రాజ్యాంగం మాకిచ్చినటువంటి ఆర్టికల్ 14, భారత రాజ్యాంగం 14 ఆర్టికల్ ఏం చెప్తుంది? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వ హక్కులో భాగంగా చట్టం ముందు అందరూ సమానులేని హామీ ఇస్తుంది. భారతదేశ భూభాగంలో ఏ వ్యక్తి చట్టం ముందు సమానత్వాన్ని లేదా చట్టాల సమాన రక్షణను నిరాకరించకూడదని చెప్పని పేర్కొంటుంది. అంటే భారతదేశంలో మనిషికి సమానత్వ హక్కుని ఆర్టికల్ 14 ఇచ్చింది. భారతదేశంలో ఆర్టికల్ 15 ఇచ్చింది. ఆర్టికల్ 15లో మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్ష నిషేధిస్తుంది. పౌరులందరికీ సమానత్వం కల్పిస్తూ హోటళ్లు, దుకాణాలు లేదా ప్రజా విరోధ ప్రదేశాలకు వెళ్లే విషయంలో వివక్షత చూపకూడదని, అలాగే ముస్లింలు, పిల్లలు, సామాజిక వెనకబడిన వర్గాల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చని తెలియజేస్తా ఉంది. వీటన్నిటితో పాటు ఆర్టికల్ 25, ఆర్టికల్ 25, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? భారతదేశంలోని పౌరులందరికీ తమకు నచ్చిన మతాన్ని స్వేచ్ఛగా అనుసరించడానికి, ఆచరించడానికి మరియు ప్రచారం చేయడానికి హామీ ఇస్తుంది. ఇది ప్రాథమిక హక్కులలో మత స్వేచ్ఛ హక్కు. ఈ భాగంగా పబ్లిక్ ఆర్డర్, నైతికత మరియు ఆరోగ్యానికి లోబడి ప్రతి వ్యక్తికి మనస్సాక్షి స్వేచ్ఛను కల్పిస్తుందని చెప్పని ఆర్టికల్ 25 చెప్తుంది. అంటే ఆర్టికల్ 25 ప్రకారం ఈ రోజు ఈ దేశంలో ఉండబడిన మనిషి 18 సంవత్సరాలు నిండితే తనకు నచ్చిన మతాన్ని స్వీకరించి తనకు నచ్చిన ఆచారాన్ని అమలు చేసుకోవడానికి, అనుసరించడానికి అవకాశం ఉందని చెప్పని మాకు సమానత్వ హక్కు ఉండబడినటువంటి ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 25 మాకు చెప్తా ఉంటే, ఆ ఆర్టికల్ 25ను ఉల్లంఘిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అంటే ఆ తీర్పు మనువాద ఎజెండాలో భాగం కాదా అని చెప్పని మేము అడుగుతున్నాం. ఎందుకు మేము మనువాద ఎజెండాలో భాగం కాదని అడుగుతున్నామంటే, ఈ మధ్య కాలంలో ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు శత జయంతి కార్యక్రమాలు నిర్వహించుకుంది. 100 సంవత్సరాల కార్యక్రమాన్ని నిర్వహించుకుంది. ఆ 100 సంవత్సరాల కార్యక్రమంలో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ చేసినటువంటి ఒకటే, ఈ దేశం ఒకే రాష్ట్రంగా ఉండాలి, ఈ దేశం ఒకే జెండా కింద ఉండాలి, ఈ దేశం హిందూ దేశంగా ఉండాలి, హిందూ ధర్మంగా ఉండాలి, సనాతన ధర్మానికి కట్టుబడి ఉండాలని చెప్పని ఆర్ఎస్ఎస్ చేసిన ప్రకటన మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఆర్ఎస్ఎస్ చేసిన ప్రకటనలో భాగంగా ఈరోజు ఈ రాష్ట్రంలో కొంతమంది వ్యక్తులను పనిపెట్టి ఇక్కడ నడిపించే ప్రయత్నం చేస్తూ దేశంలో ఉండబడినటువంటి దళితుల మూలాలు దెబ్బతీయడం కోసం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పిచ్చిన సందర్భంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 అయితే 2026 కంటే 76 సంవత్సరాల తర్వాత ఆ సాకును చూపించి ఈ రోజు మా ఎస్సీ హోదాను రద్దు చేసేయాలని కుట్ర చేయడం మనకే ఉద్దేశం ఒకటి. ఈ భారతదేశంలో ఉంటే హిందువులే ఉండాలి, ఇక ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ వేరొక వర్గం ఉండకూడదు అనేటువంటి కుట్రపూరితమైనటువంటి భావజాలంతో తీసుకోబడినటువంటి నిర్ణయంగా ప్రకటన మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ నిర్ణయంలో భాగమే ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు. ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే వాస్తవానికి దాన్ని ఖండిస్తూ ముందుకెళ్లాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదా? కేంద్ర ప్రభుత్వం దీన్ని సమర్థిస్తుందా, ఖండిస్తుందా తెలియజేయాల్సిన అవసరం ఉందా లేదా? కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము అడుగుతున్నాం, ఈ దేశము లౌకిక రాజ్యమా కాదా? ఈ దేశము లౌకికవాద దేశమా కాదా? ఈ దేశము ప్రజాస్వామ్య దేశమా కాదా? మరి ఈ దేశము లౌకికవాద దేశం అనుకుంటే, ప్రజాస్వామ్య దేశం అనుకుంటే ఈ ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉండబడినటువంటి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రికి ఉందా లేదా? ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఉందా లేదని కూడా ఈ సందర్భంగా మేము స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాం. భారతదేశంలో భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా
మనకు ఉండబడినటువంటి లౌకికవాదం అనేది లౌకిక రాజ్యం అనే ఒక నినాదంతో ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా లౌకికవాదం పేరు మీద భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశంగా ఈ భారతదేశం ఉంది. ఈ భారతదేశంలో హిందువులు ఉన్నారు, ఈ భారతదేశంలో ముస్లింలు ఉన్నారు, ఈ భారతదేశంలో క్రిస్టియన్లు ఉన్నారు, ఈ భారతదేశంలో సిక్కులు ఉన్నారు, ఈ భారతదేశంలో బౌద్ధులు జైనులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసిన సమూహమే భారతదేశం. ఈ రోజు ఇన్ని వర్గాల ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు రావడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా నిరసిస్తున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము ఈ సందర్భంగా స్పష్టం చేయదలుచుకున్నాం. సుప్రీంకోర్టు తీర్పిచ్చే ముందు ఒక్క నిమిషం ఆలోచించాల్సిన అవసరం లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. సుప్రీంకోర్టు అవకాశంగా తీసుకొని చిత్తాడ ఆనంద్ చేసినటువంటి కేసులు అవకాశంగా తీసుకొని ముందుకెళ్లే దగ్గర సుప్రీంకోర్టు ఒక్క నిమిషం ఆలోచించాల్సిన అవసరం లేదా అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. దానికి కారణం ఏంటంటే 1950లో రాష్ట్రపతి ఉత్తర్వు వస్తుంది. 1953లో కాకా కాలేల్కర్ కమిషన్ పడుతుంది. ఈ అంశం మీద కాకా కాలేల్కర్ కమిషన్ పడుతుంది 1953లో. ఆ కమిషన్ ఏం చెప్తుందంటే ఇది స్వతంత్ర భారతదేశంలో మొదట వెనకబడిన తరగతుల కమిషన్. ముఖ్యాంశం మతం మారినప్పటికీ దళితుల సామాజిక స్థితిగతుల్లో పెద్దగా మార్పు రాలేదని ఈ కమిషన్ గుర్తించింది. అయితే వీరికి ఎస్సీ హోదా ఇచ్చే విషయంలో స్పష్టమైన సిఫార్సు చేయలేదని చెప్పని 1953లోనే కాకా కాలేల్కర్ కమిషన్ చెప్పింది. అదేవిధంగా 1965లో కుమార పిళ్ళై కమిటీ పడింది. కేరళ ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ క్రైస్తవులుగా మారిన దళితులకు ఆర్థిక స్థితిగతులను పరిశీలించింది, నిర్ధారించింది. ఏమని? మతం మారిన తర్వాత కూడా దళిత క్రైస్తవుల్లో సామాజికంగా ఆర్థికంగా వెనకబడే ఉన్నారని, వారికి రిజర్వేషన్లు అవసరమని చెప్పని ఈ పిల్లై కమిటీ పేర్కొంది. వాటితో పాటు 2004లో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేసింది. ఆనాడు ఉండబడిన యూపీఐ ప్రభుత్వం 2004లో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేసింది. యూపీఐ ప్రభుత్వం నేషనల్ కమిషన్ ఫర్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అనే పేరు మీద ఈ కమిషన్ నియమించింది. దీనికి జస్టిస్ రంగనాథ్ మిశ్రా నేతృత్వం వహించారు. ఆయన సిఫార్సు చేశాడు. ఈ కమిషన్ అత్యంత కీలకమైన సిఫార్సు చేసింది. ఎస్సీ హోదాను మతంతో ముడిపెట్టకూడదని హిందూ సిక్కు బౌద్ధ మతాలకి పరిమితమైన ప్రస్తుత నిబంధనను తొలగించి దళిత క్రైస్తవులు మరియు దళిత ముస్లింలకు కూడా ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పని స్పష్టం చేసింది. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాలని కూడా ఈ కమిషన్ సూచించింది. రంగనాథ్ మిశ్రా కమిషన్. అన్న 2 నిమిషాలు. అదే విధంగా సచార కమిటీ కమిషన్ పడింది. సచార కమిటీ కమిషన్ పడింది. 2005లో సచార కమిటీ కమిషన్ పడింది. ముస్లింల స్థితిగతులపై వేసినటువంటి కమిటీ దళిత ముస్లింలు మరియు దళిత క్రైస్తవులు సామాజిక వివక్షను కూడా ప్రస్తావించింది. ఇతర దళితుల మాదిరిగానే అంటరాంతనం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పిన అభిప్రాయపడింది. అదేవిధంగా దేశ్ముఖ్ అధ్యయనం ఒకటి పడింది 2008లో. దేశ్ముఖ్ అధ్యయనం కూడా నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అభ్యర్థన మేరకు సతీష్ దేశ్ముఖ్ ఒక అధ్యయనం చేశారు. క్రైస్తవ మతంలోకి మారినప్పటికీ కులవివక్షత కొనసాగుతుందని, వీరికి రాజ్యాంగపరమైన రక్షణలు అవసరమని చెప్పని ఈ కమిటీ ఈ అధ్యయనం అభిప్రాయపడింది. అదేవిధంగా 2022లో నేడు అధికారంలో ఉండబడినటువంటి ఎన్డీఏ కూటమి, నేడు అధికారంలో ఉండబడినటువంటి భారతీయ జనతా పార్టీ 2022లో జస్టిస్ కేజీ బాలకృష్ణ కమిషన్ వేసింది. ఈ కమిషన్ ప్రస్తుతం రన్నింగ్ లోనే ఉంది. అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాలకృష్ణన్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ నియమించింది. ఈ కమిషన్ ప్రధాన ఉద్దేశం చారిత్రక క్రమంలో హిందూ సిక్కు బౌద్ధాలకు కాకుండా ఇతర మతాలకు మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వచ్చా లేదనే అంశం మీద పరిశీలించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ కమిషన్ కూడా నడుస్తూ ఉంది. అంటే దాదాపు 1950 నుంచి నేటి వరకు చూసుకుంటే దాదాపు 6-7 కమిషన్లు పడ్డాయి. 6-7 కమిషన్లు కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పని స్పష్టం చేస్తూ తమ అభిప్రాయాన్ని యూపీఏ గవర్నమెంట్ లో రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పింది. అదేవిధంగా ఈ రోజు చేసినటువంటి కేజీ బాలకృష్ణ కమిషన్ కూడా ఈ రోజు దాని మీద అధ్యయనం చేస్తున్న సందర్భంలో కమిషన్ సిఫార్సులు అమల్లోకి తీసుకోకుండా, కమిషన్ ని అధ్యయనం చేయకుండా, కమిషన్ సూచనల పరిగణలో తీసుకోకుండా ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు రావడం అంటే 100% ఈ దేశంలో ఉండబడిన దళితులకు భవిష్యత్తులో ఎస్సీ రిజర్వేషన్లు లేకుండా చేసే కుట్రలో భాగమేనని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దానికోసం ఎస్సీ రిజర్వేషన్లని కాపాడుకోవడం కోసం
మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అయితే అంబేద్కర్ గారు ఆనాడు చెప్పాడు, మతం మారినా కులం మారదు అని. వాస్తవం ఏంటంటే కులం అనేది నిజం, మతం అనేది విశ్వాసం. ఆ మతం అనే విశ్వాసం భారత రాజ్యాంగంలో మాకు కల్పించిన హక్కు ప్రకారం, భారత రాజ్యాంగంలో మాకు ఉండబడినటువంటి మత స్వేచ్ఛ ప్రకారం మా ఇష్టం వచ్చిన దాన్ని మాకు అనిపించేటువంటి హక్కు మాకుంది, మేము ఆచరించే హక్కు మాకుంది. కానీ దానిని ఉల్లంఘించే విధంగా ఈ రోజు ముందుకెళ్తూ చేస్తున్నటువంటి చర్యలను తీవ్రంగా తిప్పికొడతా ఉన్నాం. అదేవిధంగా నేను ఈ సందర్భంగా దళిత మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా మాల మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా మాదిగ మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా క్రైస్తవ సోదరులకి, నా ముస్లిం సోదరులకి అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు జరగాల్సిన చర్చ బ్రాహ్మణుల మీద కాదు, భారత రాజ్యాంగం మీద చర్చ జరగాలి. ఈ రోజు జరగాల్సిన చర్చ బ్రాహ్మణుల మీద కాదు, భారత రాజ్యాంగం మీద చర్చ జరగాలి. భారత రాజ్యాంగం ఇన్ని హక్కులు కల్పిస్తే, భారత రాజ్యాంగము ఆర్టికల్ 12 నుంచి 38 వరకు మాకు అనేక రకాల ప్రాథమిక హక్కులను కల్పిస్తే, ఆ హక్కులను ఉల్లంఘించే దగ్గర, ఆ హక్కులను నేలరాసే దగ్గర, ఆ హక్కులను లేకుండా చేసే దగ్గర నేటి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. కనుక భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, అంబేద్కర్ వాదాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది తప్ప ఏనాడో మాకు అన్యాయం జరిగిందనే పేరు మీద, అన్యాయం చేసిన వాళ్ళు ఫలానోళ్ళనే పేరు మీద మనం వెళ్ళడము సమంజసం కాదు. దానివల్ల కులాల మధ్య చిచ్చు పెరగడమే తప్ప సమస్యకు పరిష్కారానికి నోచుకోదు. బ్రాహ్మణులు ఒకనాడు ఈ సమాజంలో ఆధిపత్యం ఉంది. కానీ మనం ఒక్కసారి గమనిస్తే మనుధర్మము వర్ణ వ్యవస్థనే తీసుకొచ్చింది. బ్రహ్మముఖాన బ్రాహ్మణులని భుజాల నుండి, క్షత్రియుల నుండి, ఊరిల నుండి, వైశ్యులని, పాదాల నుండి శూద్రులు అని చెప్పని 4 వ్యవస్థలను తీసుకొచ్చింది. కానీ ఈనాడు ఈ హిందూ ధర్మం, ఈనాడు ఈ సనాతన ధర్మం కుల వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ కుల వ్యవస్థను తీసుకొచ్చి ఏ వృత్తి చేస్తే ఆ వృత్తి చేసినట్టు ఆ కులాన్ని ఆపాదించి ఈ రోజు భారతదేశంలో కుల వ్యవస్థని పెంచి పోషి దగ్గర హిందూ ధర్మం ఉంది, సనాతన ధర్మం ఉంది. కనుక మారాల్సింది హిందూ ధర్మ వైఖరి మారాలి, మారాల్సింది సనాతన ధర్మ వైఖరి మారాలి. మేము అడుగుతున్నాం. ఇందాక మాట్లాడే క్రమంలో గతంలో కూడా సోదరులు ఒక మాట అన్నారు, మాకు అన్యాయం చేసిందే బ్రాహ్మణులని, హెచ్సి ముఖర్జీ అన్యాయం చేశాడని. ఆనాడు ఉండబడిన ఆయన మాకు క్రైస్తవ ఎస్సీ హోదా వద్దన్నాడు అని చెప్పని. నిజంగా క్రిస్టియన్ మిషనరీలు ఆనాడు దళితులకు సేవ చేయడానికి వచ్చినాయి కనుక వాళ్ళు మాకు వద్దు ఆ హోదా అని చెప్పని ఆనాడు అన్నమాట వాస్తవమే. కానీ నేడు దళితులు ఎందుకు క్రైస్తవ మతంలోకి పోవడానికి కారణమైంది? దళితులు పోవడానికి కారణం హిందూ ధర్మమే, సనాతన ధర్మమే, మనుధర్మమే. మమ్మల్ని చదువుకుంటే నాలుగు కోసి, చదువు వింటే చెవుల్లో సీసం పోసి, మూతికి ముంత కట్టి, మొలక తాట కట్టి ఊరికి దూరంగా నెట్టివేయబడినటువంటి మీ మనుధర్మము, మీ హిందూ ధర్మమే మమ్మల్ని క్రిస్టియానిటీ వైపు పోయేటగా, మా దళితుల వైపు పోయే దగ్గర చేసింది. ఆ రోజు పోయినటువంటి వాళ్ళు మాకు గుడిచ్చారు, బడిచ్చారు, వైద్యం ఇచ్చారు, మమ్మల్ని అండగా నిలబడే ప్రయత్నం జరిగింది. కనుక అటువైపు వెళ్ళడానికి మాకు సమానత్వం దొరికిన దగ్గర, మాకు ప్రేమ దొరికిన దగ్గర, మాకు అభిమానం దొరికిన దగ్గర ఆ రోజు ఆ దళిత క్రైస్తవులు అటువైపు మలగడానికి కారణమైంది ఈ హిందూ ధర్మం. ఆ మగ్గడానికి కారణమైంది ఈ మనుధర్మం. మారాల్సింది మనుధర్మ వైఖరి మారాల్సింది సనాతన ధర్మ వైఖరి మారాలి. మారకుండా ఈ రోజు క్రిస్టియన్ల మీద భవిష్యత్తులో అన్ని వ్యవస్థలు అందరూ కూడా క్రిస్టియానిటీ వైపు మగ్గు చూస్తే ఈ దేశం హిందూ దేశం కాకుండా ఎక్కడ పోతుంది అనేటువంటిగా భయంతో ఈ రోజు మత స్వేచ్ఛని అడ్డుకునే కుట్ర జరుగుతూ ఉంది. ఆ మత స్వేచ్ఛను అడ్డుకునే కుట్ర చేస్తున్నటువంటి ఈ RSS మనువాదులకి, ఈ రోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మేము సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే దళితుల పట్ల, దళిత క్రైస్తవుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రేసిన కమిషన్లన్నింటినీ కూడా ఆధారంగా చేసుకొని, ప్రామాణికంగా తీసుకొని తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, కేంద్ర ప్రభుత్వం స్పందించేంత వరకు ఈ దేశంలో ఉండబడినటువంటి అన్ని వర్గాలను కలుపుకొని, క్రైస్తవ వర్గాలను కలుపుకొని, నా మాల సోదరుల్ని, నా మాదిగ సోదరుని, నా లంబాడ సోదరుని, నా గిరిజన సోదరులందరినీ కూడా సమైక్యంగా కూడగట్టుకొని ఒక భవిష్యత్తులో బ్రహ్మాండమైన ఉద్యమానికి శ్రీకారం చుట్టి దళిత క్రైస్తవుల హక్కులు కాపాడుకుంటామని, దళిత క్రైస్తవులకు అండగా ఉంటామని, ఈ దేశంలో ఉండబడిన ముస్లింలకు అండగా ఉంటామని మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. మా హక్కులను కాలరాలని చూస్తే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని కూకటి వేళతో పెకిలిచ్చే దమ్ము ఈ దేశంలో దళితులకు ఉందన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తామని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.